ఫ్రాన్స్ భారత్ బంద్ ఇవన్నీ మూసివేత ఈ విషయాలన్నీ తెలియాలంటనగా వీడియో మీరు కంప్లీట్ గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారని లేఖని కామెంట్ చేయట్లేదు. దయచేసి లేఖని కామెంట్ చేయండి. లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేయడం అవుతాం. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్, భారత్ బంద్కు పిలుపునిచ్చింది మావోయిస్టు కేంద్ర కమిటీ. అయితే ఛత్తీస్గఢ్ లో 27 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్ కు నిరసనగా బంద్కు పిలుపునిచ్చారు. జూన్ 11 నుంచి అదేవిధంగా ఆగస్టు 3 వరకు అమరుల స్మారక సభలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. అయితే మే 21న ఛత్తీస్గఢ్ లో నారాయణపూర్ జిల్లా అవూజ్మడ్ అడవుల్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్లో 27 మంది మావోయిలు మృతి చెందిన సంగతి తెలిసిందే. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు, పలువురు కీలక నేతలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఎన్కౌంటర్ లో చనిపోయిన తెలుగు రాష్ట్రాల మావోల మృతదేహాలను పోలీసులు కుటుంబ సభ్యులు కూడా అప్పగించలేదు. ఆపరేషన్ కగార్ ఆపేసి అదేవిధంగా మావోయిస్టులతో ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలని గత కొన్ని రోజులుగా వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయినా కేంద్రం తగ్గడం లేదు. శత్రు దేశం అయిన పాకిస్తాన్ తో చర్చలు జరిపి దేశంలో ఉన్న మావోలతో చర్చలు జరపడం లేదని మావోలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్కౌంటర్ పై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. నక్సలిజాన్ని అంతమొందించే పోరాటంలో ఇది కీలక విజయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.